పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో వార్చుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? డియర్ బడి పిల్లగాళ్ళు, ఇవాళ నేను మీకు తెలుగు పంతులుగా పాఠాలు చెప్పేటందుకు వచ్చేసిన కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా నేను చెప్పే పాఠాలను ఆలకించాలి, సరేనా? చలో మరి ఇవాళ పాఠాన్ని మనం సురువు చేద్దాం. అగ్గో ఇయ్యాలేందయ్యో, ఎన్నడు లేనిది బడి పంతులు అవతారం ఎత్తినావు, ఎందుకే తాత? సైలెన్స్. నేను పుస్తకాలు చూసుకుంటా ఏమైనా పద్యాలు ఎట్లా చదువుతానో మీరు కూడా అట్లనే చదివేందుకు ప్రయత్నం చేయాలి. చూడది, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుసుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా. రెండో పద్యం, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమో. ఇక నేను పంతులు అయినట్టే రాని గింత మంచిగా వాడతానంటే నేను చాలా గిరేట్ అన్నట్టే. బా నువ్వు ఇట్లా రాగయుక్తంగా వేమన పద్యాలు వాడతా అంటే చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ పాఠం చెప్పినట్టే అనిపిస్తున్నదే తాత. అరే నీ దుంపదేగా ఇప్పుడే పాట మొదలు పెట్టినా ఇప్పుడే నీకు వంచెలు కట్టాను ఆదిరా. వంచెల బెల్ టైంలో పోదు కానీ కూసో కూసో. అరే యాలలేదు పాలలేదారా. చలో ఇప్పుడు ఇక మూడో పద్యాన్ని సురువు చేసుకుందాం. గంగి గోగు పాలు గరిటెడైనను సాలు కడెవడైన నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టడైనను సాలు విశ్వదాభిరామ వినురవేమ. ఇది ఎక్కడ నాకు మంచిగా వస్తాను చదువు చెప్పుడు. ఈ పద్యాలు సరే గాని ఇంతకు ఈ పాఠాలు ఎందుకు ముంగటేసుకున్నావో అది చెప్పండి రాముల పంతులు గారు. రాములు పంతులు గారు ఈ పదం వినేటందుకు ఎంత ఇనసొంపుగా ఉన్నదిరా. అయితా నేను ఎత్త చేసైనా బడి పంతులను అయితా, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసైనా మంచిదే నేను బడి పంతులు కావాల్సింది. అరే నేను ఈ పద్యాల సోకుల బడి అసలు ముచ్చట మర్చిపోడాయి. అంటే ఈ రాదు ఈ అంటే ఆ రాదు, నువ్వు బడి పంతులు ఎట్లయితావే? ఇంతకు ముచ్చట ఎందుకు సక్క చెప్పరాదు ముసలాడా. సైలెన్స్. నేను ఫోన్ మాట్లాడుతా డిస్టర్బెన్స్ చేయొద్దనే కనీస కామన్ సెన్స్ లేదు. ఆయన ఊజ్లేస్ ఫెల్లో. ఆయన నేను నిన్ను ఇక్కడ ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసినావా? లే, నేను ఫోన్ మాట్లాడేంతసేపు అక్కడ కూర్చొని గోడ కూర్చి అయిపోయినాడు. అబ్బా ఈ ముసలోని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నానమ్మా. సరే నువ్వైతే ఫోన్లో మాట్లాడు, అటెంక నీ సంగతి గాని. హలో సార్, నమస్తే సార్. నా బడి పంతుల కొలువు సంగతి ఏమైంది సార్? ఏడు దాకా వచ్చిందా ముచ్చట? అరే మీరు పైసల గురించి టెన్స్గా ఏం పడకుర్రి సార్. మనం మాట్లాడుకున్నట్టు 3 లక్షల రూపాయలు మీకు ఇచ్చేస్తా. మొన్న ఎట్లాగో 50,000 రూపాయలు ఇచ్చారు కదా, ఇక కడవ 2.5 లక్షల రూపాయలు మీరు నా పంతుల కొలువు కాగితం చేతిలో పెట్టిన తెల్లారే మీకు ఇచ్చేసే బాధ్యత నాది. మీరు ఏం టెన్స్గా పట్టుకోకుర్రి. నాకైతే ఖచ్చితంగా బడి పంతులు కొలువు వచ్చేటట్టు అయితే చూడరు సార్, పుణ్యం ఉంటుంది. ఎందుకంటే నేను బాగా ఆశలు పెట్టుకున్నా, నాకు పంతులు కావాలని బాగా కోరిక. అగో మనం మాట్లాడుకున్నట్టే లంచం ఇస్తా అంటున్నాడు, బడి పంతులు కొలువే కావాలంటున్నాడు. అంటే ఏదో నడిపిస్తున్నాడు మా ముసలాడు. తాత ఇంతకు ఈ బడి పంతులు ముచ్చటేంది? నువ్వు ఎవరికో 3 లక్షలు ఇస్తా అనుడేంది? జరంత చెప్పరా, అదే నీకు పుణ్యం ఉంటది. ఏం లేదు పిల్ల, ఇప్పుడు మన తెలంగాణ సర్కారు బళ్ళల్లో పంతుల కొరత మస్తున్నదట. అయితే నాకు ఎత్తననే చేసి ఒక పంతుల కొలువు ఇచ్చేటట్టు చూడు అని చెప్పి ఓ మనిషితోటి పైరవు చేసుకుంటాను గంతే. అవును నువ్వన్నట్టు చాలా మంది పంతులు పదవి విరమణ చేసుడు చేయబట్టి ఈ విద్యా సంవత్సరం తెలంగాణ సర్కారు బళ్ళల్లా పంతుల కొరత శానున్నదటనే. అందుకనే బుజ్జి లంచం ఇచ్చి ఎట్లాగో నాకు వేజ్ తక్కువ ఉన్నట్టు సర్టిఫికెట్ కూడా తయారు చేసిన. ఇక ఇంకో మనిషితోటి సెక్రటేరియట్లో నాకు పంతులు కొలువు వచ్చేటట్టు పైరోగు కూడా చేస్తాను. కొలువు వచ్చుడే ఆలస్యం, బల్యకు పోయి పంతులు లెక్క. మై డియర్ స్టూడెంట్స్, టుడే ఐ టెల్లింగ్ లెసన్ అని పాఠాలు చెప్తాంట. పాఠాలు చెప్తా అని పనులు మంచిగానే ఎగిలిస్తున్నావు గాని డిగ్రీలు చదివి బీఈడీలు చేసి డిఎస్సీలు రాస్తే గాని రాని బడి పంతులు కొలువు నీకు 3 లక్షలకే ఎట్లా వస్తున్నదా అనేదే డౌట్ కొడుతున్నదే తాత. గదెట్లనో నాకు కూడా చెప్పరా అదే తాత, పుణ్యం ఉంటది. నీకు చెప్తా గానీ మరి ఆ లంగదంద ముచ్చట మందికి ఎవరికి చెప్పద్దు. మరి నువ్వు అవ్వ తోడే ఎవ్వరికి చెప్పగాని చెప్పే. ఇప్పుడు మన తెలంగాణ సెక్రటేరియట్లా మన లస్కులు కానీ బామ్మారిది కొడుకు కొలువు చేస్తాండి పిల్ల, వానితోటి మాట్లాడినని పైసలు బారేసినాం అనుకో, ఏ కొలువైనా వచ్చిన ఇప్పిస్తాండి పిల్ల అంటేనో. ఇక ఇప్పుడు ఎట్లాగో తెలంగాణ సర్కార్ బళ్ళల్లో పంతుల కొరత ఎక్కువ ఉన్నది కాబట్టి
నాకు గా కొలువు ఏదో ఒకటి ఇప్పిరా చిన్న, నేను పోయి పాఠాలు చెప్పుకుంటా అని చెప్పిన. మొన్ననే ఒకరికి కొలువు కూడా ఇప్పించుడు, వాడు పైసలు పారేస్తే వాడు ఏ కొలువు అని ఇప్పించేటట్టే ఉన్నాడు. అందుకే ఇక ప్రిపేర్ అవుతాను ముందుగాల పాఠాలు ఎట్లా చెప్పాలి ఏం కథ అనేది. వాడెవడో తలకు మాసినోడు చెప్పుడు సరే, నువ్వు నమ్మి వానికి 50,000 ఇచ్చుడు సరే. కొద్దిగా సిగ్గు శరం ఉండాలి ముసలోడా, అదంతా ఫేక్ ముచ్చటట. ఎందుకే వాడు చాలా మందికి కొలువులు ఇప్పిస్తా అని చాలా మంది దగ్గర పైసలు తీసుకున్నాడు కాదు. అంతెందుకు మొన్నటికి మొన్న ఒకళ్ళకు పంచాయతీ రాజుల కొలువు ఇప్పించిన పైసలు పట్టుకురాపోనా కాగితం కూడా వాళ్ళ చేతిలో పెట్టిండి అంచనా. అది నకిలీ కాల్ లెటర్ అట పెద్ద మనిషి. ఆ ముచ్చట మీద అనుమానం వచ్చి ఆ బట్టవస్గాళ్ళని పోలీసు అరెస్ట్ చేసిందట. ఎరికేనా? అది ఇప్పుడు నా 50,000 రూపాయలు సున్నరగా అయినట్టే నానే. ఆ బచ్చబాజీ లస్కులు గారు చెప్పిండని ఈ ముండ కొడుకు చేతిలో పైసలు పెట్టిండే. ఇప్పుడు ఇంకా రాకుండా ఉంటే 2.5 లక్షల రూపాయలు గంగార్పణం అయిపోవు. ఆ బచ్చబాజీ గారిని నా మాటలు నమ్మి ఉన్న 20 గుంటల పొలాన్ని అమ్ముకుంటుంది కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నీ అవ్వ చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే ఏం లాభం పెద్ద మనిషి. ఆయన నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు ముసలోడా? నీకు పంతులు కొలు వస్తుందని ఎట్లా అనుకున్నావు చెప్పు? ఎదవన్నర ఎదవలు చెప్పే మాటలన్నీ నమ్మే ఎదవని నర మనిషిలే నేను. ఏం చేయాలి చెప్పు? ఆ పంతులు కొలు వస్తుందన్న ఆశతోటి 5 జతల లాల్చి పైజామాలు కుట్టించుకున్నా. ఇప్పుడు ఆ బట్టలు ఏం చేయాలి? కొలు వత్తలేదు అన్న ముచ్చట నా ముసలిదానికి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? తూర్పుకు తిరిగి దండం పెట్టు. గదే తట్టున్నది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయని, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, ఉన్న 20 గుంటలు అమ్మేనా, గోసి గుడ్డలే మిగిలేనా, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే. చూసిండ్లు కదా పబ్లిక్, కొలువుల కోసం తనలాడుతున్న నిరుద్యోగులనే టార్గెట్ చేసుకొని కొంతమంది బట్టవాజ్గాలు సెక్రటేరియట్లో పనిచేస్తున్నామని చెప్పి దొంగ కాల్ లెటర్లు సృష్టించి బోల్తా కొట్టిస్తున్నారట. ఆ సొంటూర్ల పట్ల జరంత పాయలంగా ఉండుండ్రి మరియా.